ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయాడని నల్గొండ జిల్లా బీసీ నాయకులు మండిపడుతున్నారు. అత్యంత వెనుకబడ్డ పద్మశాలి వర్గానికి చెందిన పున్న కైలాష్కు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఆయన్ని పదవి నుండి దించేలా కోమటిరెడ్డి లేఖలు రాయడం జిల్లా రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు బీసీ నాయకులు. డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పద్మశాలి వర్గానికి చెందిన పున్న కైలాష్ నేతను పదవి నుంచి తప్పించాలని, ఆ స్థానంలో వేరే వ్యక్తిని నియమించాలని కోమటిరెడ్డి నేరుగా సీఎం రేవంత్కి లేఖ రాయడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. గతంలో తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్యంగా మాట్లాడాడని, అలాంటి వ్యక్తి డీసీసీ పదవికి అనర్హుడంటూ లేఖలో రాశారు. అంతేకాదు, పున్న కైలాష్ పై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు కోమటిరెడ్డి. తన ఏరియాలో, తన జిల్లాలో తనకు తెలియకుండా డీసీసీ అధ్యక్షుడిని ఎలా ప్రకటిస్తారని అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరో లేఖ రాయడం కలకలం రేపుతోంది. జిల్లాలో బీసీలంతా ఒక్కతాటిపైకి వచ్చి కోమటిరెడ్డి టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఎలాగూ మోసం చేశారు, జిల్లాలో బీసీ నాయకత్వాన్ని కూడా ఎదగకుండా కుట్రలు చేస్తున్నారంటూ కోమటిరెడ్డిపై బీసీ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి బీసీ వ్యతిరేకి అని, బీసీ ద్రోహి అంటూ దిష్టిబొమ్మల్ని దగ్ధం చేస్తూ ఎక్కడికక్కడ మీడియా సమావేశాలను పెడుతున్నారు బీసీ నాయకులు. బీసీలంటే ఇంత యావగింపా, ఇంత చిన్న చూపా కోమటిరెడ్డి, కాస్కో ఇక నీ సంగతి చూస్తామంటూ బగ్గుమంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీ బిడ్డలు ఏకమై కోమటిరెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. వెంటనే కోమటిరెడ్డి క్షమాపణలు చెప్పాలని, బీసీ బిడ్డ కైలాష్ పై చేస్తున్న కుట్రల్ని ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డీసీసీ ప్రకటన వచ్చిన తర్వాత కైలాష్ నేరుగా కోమటిరెడ్డి ఇంటికి పోయి క్షమాపణలు కూడా చెప్పాడు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఏదో ఎమోషన్లో నోరు జారానని, తన మాటల్ని పట్టించుకోవద్దంటూ కైలాష్ బ్రతిమిలాడాడట. అక్కడ కూడా కోమటిరెడ్డి తన నోటి దురుసు, తన అహంకారాన్ని చూపెట్టారని బీసీ నేతలు అంటున్నారు. కైలాష్ను గడప కూడా తొక్కనివ్వలేదంట. ఇంటి బయటే నిలబెట్టి బూతులు తిట్టారట కోమటిరెడ్డి. నీ అంతు చూస్తా, నీ సంగతి తేలుస్తా అంటూ కైలాష్ను కోమటిరెడ్డి బెదిరించినట్టు చెబుతున్నారు. దీంతో కోమటిరెడ్డికి బీసీలంటే ఇంత అలుసా, ఇంత చిన్న చూపా అంటూ జిల్లాలో బీసీ నేతలంతా బగ్గుమంటున్నారు. గతంలో కూడా ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ను కూడా ఇలానే బెదిరించారు కోమటిరెడ్డి. చంపుతా, యాక్సిడెంట్ చేయించి భూమిపై లేకుండా చేస్తా అంటూ నోరు పారేసుకున్నారు. ఇప్పుడు పున్న కైలాష్ను కూడా ఘోరంగా అవమానించారు. ఎప్పటికప్పుడు ఇలా బీసీలపై విషం కక్కుతున్నారు కోమటిరెడ్డి అని బీసీ నేతలు మండిపడుతున్నారు.